మైగ్రేన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రిడామినెంట్గా హిస్టరీనే మెయిన్. ఎక్కువ శాతం మనము వేరే ఇతర కారణాలు దాన్ని రూల్ అవుట్ చేయడానికి మనం స్కాన్ అడ్వైస్ చేస్తాం. సర్వసాధారణంగా మనం చేసే స్కాన్ సిటీ స్కాన్. ఒకవేళ సిటీ స్కాన్లో ఏమీ తెలియట్లేదు, ఇంకా డెప్త్లో ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి అంటేనే మనం ఎంఆర్ఐ స్కాన్ అడ్వైస్ చేస్తాం. అందులో కూడా మైగ్రేన్ని తలపడే హెడేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ తలలో బ్లీడింగ్ అయింది, ఆ బ్లీడింగ్ కొన్నిసార్లు ఎస్ఏహెచ్గా పరిగణిస్తాం. బ్లీడింగ్ అయినప్పుడు అది చేసిన సిటీ స్కాన్ కొన్ని అవర్స్లో కొన్నిసార్లు అర్లీగా చేస్తే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా మిస్ అయినప్పుడు మనం ఫర్దర్గా దానికి సిటీ స్కాన్ కాకుండా ఎంఆర్ఐ బ్రెయిన్ విత్ కాంట్రాస్ట్ అని ఉంటుంది. ఆ ఎంఆర్ఐ కాంట్రాస్ట్ చేసుకుంటే కూడా ఇంకా క్లారిటీ అనేది పెరుగుతుంది మైగ్రేన్లో. అండ్ ఎట్ ద సేమ్ టైం హెడేక్స్ తరచూ వస్తున్నాయి 50 ఇయర్స్ పైన వాళ్ళకి, 50 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి, ఎస్పెషల్లీ ఉమెన్ ఎవరైతే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి మైగ్రేన్ లాంటి హెడేక్స్ వస్తున్నాయి అంటే మనం వాళ్ళకి బ్లడ్ టెస్ట్ ఈఎస్ఆర్ అనేది ఒకటి ఉంటుందండి, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. అది మనం చేయాలి. చేస్తే దానివల్ల యూజ్ ఏంటంటే పాలిమయాల్జియా రుమాటికా అని ఒక కండిషన్ ఉంటుంది, అది టెంపోరల్ ఆర్టిరైటిస్. అంటే మన చెవు వెనుక భాగంలో ఏదైతే రక్తనాళం ఉంటుందో అది సిమిలర్గా మైగ్రేన్ని తలపిస్తుంది అక్కడ నొప్పితో పాటు. సో 50 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి ఎవరికైతే మైగ్రేన్ లక్షణాలు ఉండి తరచూ హెడేక్స్ వస్తున్నాయి, వాళ్ళ ఈఎస్ఆర్ ఎక్కువ ఉందనుకోండి, మనం టెంపోరల్ ఆర్టిరైటిస్గా దాన్ని పరిగణిస్తాం.